హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పునర్విత్ అయితే మార్నింగే అట్టిపండు తింటానని ఏడుస్తున్నాడండి. అస్సలు తిండు, వేస్ట్ చేస్తాడనమాట. అందుకని ఇప్పుడే వద్దునా బ్రష్ చేసుకున్న తర్వాత తిందుగానని తీసి అక్కడ పెట్టాను. ఇంకా బాక్స్కి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి అమ్మ. ఇంకా ఆలు కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. హాయ్ అండి అంటున్నాడు పునర్విత్. బనానా అయితే వద్దంటే వినలేదు, ఓపెన్ చేసేసి తినకుండా అలాగే పెట్టేశాడనమాట. పడేశాను మొత్తము, పాడు చేసి అటు ఇటు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటున్నాడు. మంచిగా చెప్తాడనమాట. మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో చెప్పు. ఆలులు అయితే అన్నీ ఇట్లా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఉంటుంది ఇంకంతా గ్యాస్కెట్, అదంతా క్లీన్ చేయాలన్నమాట. ఎంత నీట్గా చేసినా మళ్ళీ అన్నీ అక్కడికే వస్తూ ఉంటాయి అడిదిరి తిరిగి. ఇంకా రూమ్స్ తక్కువ, అది షోకేసులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంక ఇదైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనమాట. అలా ఉంది మొత్తం అది వచ్చేసరికి. ఇంకా బనానాతో ఒకటి ప్యాన్ కేక్ లాగా చేద్దామని బనానా, మిల్క్, అలాగే ఒక కప్పు గోధుమ పిండి మిక్సీ పట్టానండి. బాగానే ఉన్నాయి. పునర్విత్కి అయితే ఎక్కువ తినలేదు, వాడు చిన్నగా 2 వేస్తే ఒక హాఫ్ తిన్నాడు అంతే. నాకు పునర్విత్ వాళ్ళ డాడీకి బాగానే అనిపించింది అవి టేస్ట్. మన అబ్బాయికి పునర్విత్కి అన్నీ ఆరోగ్యకరమైన నచ్చవన్నమాట. అందుకని చూడనా అయితే ఇక్కడే ఉన్నాడు, వాయిస్ చెప్తుంటే అల్లరి చేస్తున్నాడు అనమాట. వీడియో పాటు చెప్దామంటే కూడా వాడు ఉంటాడనే కొంచెం ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానండి. ఇప్పుడు కూడా వాడే కదిలిస్తున్నాడు. అయితే అందులో కొంచెం పాలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాను అనమాట. బాగా మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. అస్సలు నెయ్యి వేస్తే పునర్విత్ ఎందుకోండి, వాడికి తెలియకుండా వేసినా కానీ అస్సలు వాడికి ఆ టేస్ట్ వెంటనే తెలిసిపోద్ది. తినడు దోశల్లో అట్లా నెయ్యి వేస్తే. ఇలా 2 అయితే చిన్న ప్యాన్ కేక్స్ వేసాను, చాలా బాగా వచ్చినాయి. దానిపైన హనీ అయితే వేసాను. హనీ ఉన్న వరకు తినేశాడు, మిగతాది వద్దన్నాడు. దోశలు సాఫ్ట్గా ఉంటే పునర్విత్కి అస్సలు నచ్చవండి. అంటే ఇలా గోధుమ పిండి దోశలు, లేకపోతే మనం ఇడ్లీ పిండితో దోశ వేస్తాను అప్పుడప్పుడు, అది కూడా అస్సలు నచ్చదు. మినప్పిండితో, ఉత్త మినప్పిండి. లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చిన్నప్పుడు లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ తిన్నామంటే అదే చాలా మాకు పెద్ద గగనం అనమాట. ఇదేంటంటే పునర్విత్ వాళ్ళ నాన్న సద్దన్నం చేశాడండి ఫస్ట్ టైము. అంటే సెకండ్ టైం, ఫస్ట్ అత్తయ్య ఆల్రెడీ ఒకసారి వండితే తిన్నాను. ఇది వాళ్ళ నాన్న తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి చేశారనమాట. చాలా బాగుంది. రైస్ వండి దాంట్లోకి టమాటా పచ్చిమిర్చి పచ్చడి కూడా చేశాడు ఆయనే. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం తిన్నాను 2 కలుపుకొని. ఇంకా అన్ని పనులు అయితే చేసేసుకొని పాలు కాగబెట్టి పాలు తోడేసి కొన్ని పునర్విత్కి కొన్ని అలా అన్నీ తీసేసాను. ఇంకా చాలా పని ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.